హాయ్ ఫ్రెండ్స్, మా సైడ్ అయితే ఫుల్ వర్షాలు అయితే పడుతున్నాయి. ఈ వర్షాలేమో కానీ లేజినెస్ అయితే బాగా పెరిగిపోయింది. కానీ నోటికైతే మాత్రం కమ్మగా తినాలనిపించింది. వండుకోవాలన్నా సరే ఓపిక లేదు. సర్లే ఏదోలా కుక్ చేసుకోవాలి కదా, తప్పదు. సింపుల్గా అయిపోయేలా మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ అయితే చేసుకున్నాను. దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నదాన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చి ముక్కలు కూడా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు అయితే యాడ్ చేసి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్ ముక్కలు అయితే యాడ్ చేసుకోండి. కొంచెంసేపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని టమాటా ముక్కలు అనేవి యాడ్ చేశాను. టమాటా మగ్గడానికి అని చెప్పి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇలా కొంచెంసేపు టమాటా మగ్గిపోయిన తర్వాత ఇందులో పసుపు, కొంచెం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకొని కారం కూడా యాడ్ చేసుకొని జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఆయిల్ పైకి తెల్దాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందు ఉడికించుకున్న రైస్ వేసుకొని బాగా కలిపేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుంటే అమ్మే మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ అనేది రెడీ అయిపోయింది. హెల్తీ కూడా మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మీకు సబ్బు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టి నా వెళ్ళిపోకుండా